ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతా ఉన్నారు. ఎవరెంత ఉన్నారో వారికంతా అనే నినాదంతో కులగణన చేపట్టినం. విద్య, ఉపాధి, రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్ కు ఈ వివరాలు దిక్సూచి. భూములు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, డీకేఆర్ పాల్గొనలే. తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీకి తీర్మానం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. సరే అంటే ఇక వీళ్ళు సవాల్ ఇసురుతా ఉన్నారు. 42% మేము ఇస్తాము, మీరు బీసీలకు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్కి ఉన్నదా బీజేపీకి ఉన్నదా అని సవాల్ విసిరిండ్రు. సరే ఈ సవాల్ను వాళ్ళు స్వీకరిస్తారా, దానికి వాళ్ళు ఏమంటారు, మరి సవాల్లో ఎంత న్యాయం ఉందనే దానికంటే ముందు ఇక్కడ ఈ యొక్క సర్వే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిందో ఈ యొక్క కులగణన సర్వేలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, డీకేఆర్ గారు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పాల్గొనలే. ఎందుకు పాల్గొనలే అంటే ఇక ముఖ్యమంత్రి గారి వాదన ఏంటంటే వాళ్ళ యొక్క భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుంది అని పాల్గొనలే అన్నారు. నిజానికి భూముల లెక్కలు ఈ ప్రభుత్వానికి ఉన్న సర్వేలనే చెప్తారా అంటే కాదు కదా. వాళ్ళకు ఒక అఫిడవిట్లో కూడా వాళ్ళు చెప్తారు. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు పాల్గొనే ముందు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్న భూముల లెక్క దాచిపెడితే వాళ్ళపైన ఇక చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. దానికి అంటే ఈ భూముల లెక్క చెప్పాల్సి వస్తుందన్న భయం సర్వేలనే పాల్గొనకపోవడం ఒకటే ఉండదు. అంటే ప్రభుత్వం తెలుసుకుంటే వాళ్ళ భూముల లెక్కలు ఎంత ఉన్నాయో తెలుసుకొని దానికి ట్యాక్స్ కడుతురా లేదా, మరి ఆ భూములు నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ఉన్నాయా, అక్రమాలు చేసిరా, దోపిడీలు చేసిరా అని మీరు కూడా వేయొచ్చు. ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, యాజ్ ఏ గవర్నమెంట్ మీకు ఆ రైట్ కూడా ఉంటుంది. సరే అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ కేసీఆర్ భూముల లెక్క గురించి పోకుండా సంబంధిత అధికారులను చెప్పి పంపించవచ్చు. మరి వాస్తవానికి భూముల లెక్కలేనా అంటే భూముల లెక్కలే కాదు, కానీ ఇది కొంత అహం కూడా అనుకోవచ్చు. సర్వేలో పాల్గొనకపోవడానికి కారణం ఖచ్చితంగా అహం అనుకోవచ్చు. ప్రభుత్వం ఒకటి కండక్ట్ చేసినప్పుడు అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే ప్రభుత్వం ఒకటి కండక్ట్ చేసినప్పుడు అది చట్టబద్ధంగా ఉన్నప్పుడు, భవిష్యత్తు ప్రణాళికల కోసం, భవిష్యత్తు డెవలప్మెంట్ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే అయినా, వాడు ఎంపీ అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, మహిళ అయినా, పురుషుడైనా, ఇంకా అటు ఇటు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనాలి. గుర్తుపెట్టుకోండి, అది బాధ్యత. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఇక్కడ పౌరులుగా అది మన బాధ్యత. ఇక నేను అప్పుడు ఇంత చేసినా, నేను అప్పుడు ఎమ్మెల్యేను, నేను అప్పుడు ముఖ్యమంత్రిని, నేను 10 ఏళ్ళు పాలించిన, నాకు అతింత, ఇక నా రాతింత, నా దిశింత